నమస్తే. వెల్కమ్ టు యశోద అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మకర రాశి వారికి తృతీయ వ్యయ స్థానాధిపతి అయిన గురుడి గోచారం, సప్తమ స్థానమైన కర్కాటక రాశిలో ఉచ్చ స్థాన గోచారం జరగడం వల్ల మీ జన్మ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. సో, ఈ ఈ యొక్క గోచారం అనేది ఈ పంచమ, నవమ దృష్టిలతో గురుడు మీ యొక్క లాభస్థానాన్ని అండ్ అట్లనే తృతీయ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయబోతున్నాడు. సో, ఈ 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయన్నమాట ఈసారి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ లాస్ట్ వరకు చూడండి. చాలా వాల్యుబుల్ అండ్ వర్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ మకర రాశి నుంచి సప్తమ స్థానంలోకి గురుడు కనుక ప్లేస్మెంట్ చూసుకుంటే ఈ సప్తమ స్థానానికి సంబంధించిన కారకత్వాలు అన్నీ కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం ఏదైనా చూస్తుంటే మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది వస్తాయి అండ్ పెళ్లికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివిటీ అయితే ఉంటుంది. పెళ్లి అవ్వడం అనేది జరుగుతుంది అండ్ సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేషన్షిప్స్లోకి వెళ్ళడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించి పాజిటివిటీ ఉంటుంది. అంటే బిజినెస్ పార్ట్నర్ కోసం మీరు చూస్తూ ఉన్న బిజినెస్ పార్ట్నర్తో ఏదైనా గొడవలు మనస్పర్ధలు అయి ఉన్నా అవన్నీ కూడా చాలా వరకు బెటర్మెంట్ అవుతాయి. ఆ గొడవలన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది ఫేవరబుల్ టైం పీరియడ్. అఫ్ కోర్స్ సప్తమ స్థానంలో గురుడు దిగ్బలం పొందడు. బట్ దిగ్బలానికంటే ఇక్కడ ముఖ్యమైన ఉచ్చస్థాన బలం ఉంది, ఉచ్చ బలం ఉందన్నమాట. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకుంటే మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ రిలేషన్షిప్స్లో కూడా చాలా వరకు బెటర్మెంట్ అనేది ఉంటుంది. లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే గొడవలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ బిట్వీన్ ఏదైనా గొడవలు జరుగున్నా మనస్పర్ధలు జరుగున్నా అవన్నీ కూడా అవన్నీ కూడా సాల్వ్ అయ్యి ఖచ్చితంగా బెటర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆ యొక్క సొల్యూషన్స్ అనేది కూడా చాలా బాగా దొరుకుతాయి. అండ్ గైడెన్స్ మెంటర్షిప్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా లాభస్థానంపైకి పంచమ దృష్టి. సో పంచమ దృష్టికి సంబంధించి అండ్ లాభస్థానానికి సంబంధించి కనుక మెర్జెస్ చూసుకుంటే మీ ప్రొఫెషనల్ స్టేటస్ చాలా బాగా పెరుగుతుంది అనమాట. మీ ఆఫీస్లో కానీ మీ వర్క్ ఎన్వైర్న్మెంట్లో కానీ మీ యొక్క సోషల్ సర్కిల్లో కానీ అన్నీ కూడా చాలా వరకు మీ స్టేటస్, మీ సోషల్ సర్కిల్ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ సోషల్ సర్కిల్ స్టేటస్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. అంటే మీకు మంచి ఎలైట్ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం. ఎలైట్ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఒక సీరియస్నెస్ ఉన్నవాళ్ళు, లైఫ్ పైన గ్రోత్ పైన సీరియస్నెస్ ఉండేవాళ్ళు, ఏదైనా సాధించాలని కసి ఉండేవాళ్ళు, వాళ్ళతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు, ఇట్లా కంప్లీట్ గుడ్ క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్స్ అన్నట్టు ఎలైట్ ఫ్రెండ్స్ అంటారనమాట. సో మంచి ఎలైట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు మీకు పరిచయం అవ్వడం, మీ సోషల్ సర్కిల్లో కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పరిచయం అవ్వడం, వారి ద్వారా మీకు ఏదైనా హెల్ప్ అనేది అందడం, తద్వారా మీరు లైఫ్లో గ్రోత్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ సమయంలో కనుక మీకు ఒకవేళ మీకు క్లోజ్ ఫ్రెండ్స్, దూరం ఫ్రెండ్స్, ముక్కు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మీకు తెలియకుండానే మీ ప్రమేయం ఏమీ లేకుండానే వాళ్ళ పాటికి వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అంటే ఎక్కువ వాళ్ళపైన ఫోకస్ చేయకండి. ఎందుకు వెళ్ళిపోయావు అది ఇది అనేసి. ఎందుకంటే గురుడి పంచమ దృష్టి పడుతుంది కాబట్టి మీ లైఫ్కి ఉపయోగపడే వాళ్ళని మాత్రమే మీ లైఫ్లో ఉంచడం జరుగుతుంది అనమాట. మిగిలిన స్క్రాప్ అంతా కూడా కంప్లీట్గా మీకు ఉపయోగపడని వాళ్ళు అండ్ మీ పైన బాగా మాట్లాడుతూ మనసులో ద్వేషం పెట్టుకొని ఉన్నవాళ్ళు, ఇట్లా ఈ కుళ్ళు పెట్టుకొని ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా గురుడు దూరం చేయడం జరుగుతుంది. సో అది మీ మంచికే, మీ సెల్ఫ్ డెవలప్మెంట్కి అనుకోండి, అంతా మీ మంచికే అనుకోండి. సైలెంట్గా ఉండడం మంచిది అనమాట. ఏ రిలేషన్ కోసం కూడా పాకులాడకుండా ఉండండి. ఓకే, ఇది ఒకటి మేజర్ పాయింట్. నెక్స్ట్ ఈ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్. లాభస్థానం అనేది మీ కోరికలు నెరవేరడానికి సంబంధించిన స్థానం. పెళ్ళి అవ్వాలన్న కోరిక కావచ్చు, హెల్త్ బెటర్మెంట్ అవ్వాలన్న కోరిక కావచ్చు, ఉద్యోగం రావాలన్న కోరిక కానీ, బిజినెస్కి సంబంధించిన కోరిక కానీ. ఈసారి ఉద్యోగం అనేది నార్మలైజ్డ్గా ఉంటుంది, బట్ బిజినెస్కి చాలా బాగుంటుంది. బిజినెస్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. సో ఇట్లా ఈ విషయాలు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ అండ్ డబ్బులు, మనీ, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనీ కావాలి కదా, ఆ మనీ అడ్జస్ట్మెంట్ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అండ్ చాలా రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇది మేజర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ టీమ్ వర్క్, కొలాబరేషన్స్ ద్వారా మీకు కమర్షియల్ సక్సెస్ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ఇంకా కాంటెంట్ క్రియేటర్ కానీ, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, ఇలాంటి వాటిలో ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మంచి మంచి కొలాబరేషన్ జరగడం, మంచి వెల్దీ పీపుల్తో కొలాబరేషన్ జరగడం, వారి ద్వారా మీకు మంచి మనీ అనేది గెయిన్ అనేది అవ్వడం. ఓకే, ఇంకా ఈ యొక్క కమర్షియల్ సక్సెస్ అనేది బాగా జరగడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ సమయంలో ప్రొకాస్టినేషన్ లాంటివి పెట్టుకోకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా మంచి గ్రోత్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ నవమ దృష్టి కంప్లీట్గా మీ తృతీయ స్థానం, మీ కామ్యాలకి సంబంధించిన స్థానం తృతీయ స్థానం పైన పడుతూ ఉంది. సో దీనికి సంబంధించి కనుక చూసుకుంటే బిఫోర్ దట్ ఒక చిన్న పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. సో ఇప్పుడు దాకా మీరు ప్రెడిక్షన్స్ అనేది విన్నారు కదా, పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ థీమ్ అండ్ చేంజెస్ అనేది ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా
చాలా ఎక్కువే జరుగుతున్నాయన్నమాట. అంటే ఈ ఈ సమయంలో చాలా మేజర్ ముఖ్య గ్రహాలు శని, రాహు, కేతు, గురు గ్రహాల గోచారాలు చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈసారే చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం మీరు వీడియో చూస్తున్న సమయం నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్ బిట్వీన్‌లో ఆల్మోస్ట్ రాహుకేతువులు మారిపోతారు మేజర్ గ్రహాలు. అండ్ గురుడు అతిచార గురుడు వల్ల సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనుతిరిగి రెట్రోగ్రేడ్ అయ్యి ఇక్కడ కర్కాటక రాశిలోకి వస్తాడు. సింహరాశిలో మఘా నక్షత్రాన్ని టచ్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ పవర్ఫుల్ రాహు ప్లేస్మెంట్ అనేది అప్ టు డిసెంబర్ 5 వరకు ఉంటుంది. ఇట్లా చాలా మూమెంట్స్ అది చాలా చాలా వరకు క్యాప్చర్ అవబోతూ ఉన్నాయి. వాటి వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో, నా లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ చాలా మేజర్ చేంజెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. అవి పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, రిలేషన్షిప్స్, హెల్త్, కెరియర్కి సంబంధించి మెటీరియల్ బెనిఫిట్స్, ప్రాపర్టీస్ అన్నిట్లో కూడా. సో హెల్త్లో అప్స్ ఎప్పుడు ఉంటుంది, డౌన్స్ ఎప్పుడు ఉంటుంది, ప్రొఫెషనల్ సక్సెస్ ఎప్పుడు ఉంటుంది, డౌన్ఫాల్ ఎప్పుడు ఉంటుంది, ఉద్యోగం వస్తుందా రాదా, ఉంటుందా పోతుందా, ఓకే మ్యారేజ్ రిలేషన్షిప్స్ బాగా బెటర్ అవుతాయా లేదా ఇంకా డౌన్ అవుతాయా, కుదురుతుందా లేదా, హెల్త్ బెటర్మెంట్ అవుతుందా లేదా, ఇట్లా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఇట్లా ఎవ్రీథింగ్ అన్నిటిపైన ఒక డిజిటల్ బుక్ అనేది తయారు చేయడం జరిగిందనమాట నా పర్సనల్గా నేనైతే. సో ఆ యొక్క డిజిటల్ బుక్ అనేది మీకు ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేసి మీకు మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో దాంట్లో మీకు కంప్లీట్ ఆల్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి క్లియర్గా టైమ్ లైన్స్తో సహా ఉంటుంది. క్వార్టర్లీ ప్రొడిక్షన్స్, టైమ్ లైన్స్ అండ్ ఫ్లో చార్ట్స్, ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 2026లో మిగిలిన నెలలు అండ్ 2027లో ఉగాది వరకు కూడా ఈ మిగిలిన సమయం మొత్తాన్ని కూడా మీరు సక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క బుక్ అనేది మీరు బై చేయడం మంచిది. సో డెఫినెట్లీ మీరు రెగ్రెట్ అయితే ఎవరు, చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విత్ టైమ్ లైన్స్తో సహా రాసి ఉన్నారనమాట. సో కంప్లీట్గా అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఒక ఫ్లో చార్ట్స్, యానిమేషన్స్, ఒక డయాగ్రామ్స్తో సహా నీట్గా ఇచ్చాను. మీకు ఒక స్టోరీజ్ చదివినట్లు ఉంటుంది. మీకు ఆస్ట్రాలజీ ఏం రాకపోయినా పర్వాలేదు, ఒక స్టోరీ చదివినట్లు ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని మీరు బై చేయొచ్చు అండ్ మీరు చెక్అవుట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూసి దాన్ని చెక్అవుట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వస్తే ఇక్కడ నవమ దృష్టి ఈ తృతీయ స్థానమైన కామ్య స్థానమైన తృతీయ స్థానంపైకి రావడం మూలాన మీ ధైర్య సాహసాలు అనేది చాలా వరకు పెరుగుతాయి అనమాట. తృతీయ స్థానం విక్రమ స్థానం, ధైర్య సాహసాలు పెరుగుతాయి. కొత్త పనులు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఆ పనులు అనేది సక్సెస్ అవుతాయి. బ్రదర్స్, సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లాంటి వారితో ఏదైనా గొడవలు, మనస్పర్ధలు అయి ఉంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఇంకా కొత్త కొత్త ఆలోచనలు అనమాట. మీ అంబిషన్స్, హాబీస్, మీ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది చాలా వరకు చేంజ్ అవుతాయి. ఓకే, ఈ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవ్వడం మూలాన మీకు లైఫ్ గ్రోత్ అండ్ బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటాయి. బిజినెస్ కమిట్మెంట్స్, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు బెటర్గా ఉంటాయి. అవి ఉండడం మూలాన మీకు ఆ యొక్క ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు బాగా వస్తాయి అన్నమాట. ధైర్య సాహసాలకి సంబంధిస్తాను బేసికల్లీ మీకు ఒక విషయం పైన క్లారిటీని తెచ్చేస్తాను. ఏదైనా ఒక విషయం పైన స్ట్రెస్ అండ్ డిప్రెషన్ అవుతున్నారంటే ఎందుకు అవుతారు, ఆ విషయం పైన క్లారిటీ లేనప్పుడే అవుతారనమాట. సో అదే మీకు క్లారిటీ వచ్చేసిందంటే అవేం అవ్వరు కదా. సో అట్లా క్లారిటీ తెచ్చేస్తాను, తృతీయ స్థానం మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ వచ్చేసిందంటే దానిపైన డిప్రెషన్, స్ట్రెస్ తీసుకోరు. క్లియర్గా మీరు చాలా క్లియర్ మైండెడ్గా ధైర్యంగా దానిపైన ఉంటారంట. అలాంటిది ఈ యొక్క స్థానం. సో మీకు ఇనిషియేషన్ పవర్ని తీసుకొని వస్తుంది. సో కాబట్టి దాని గురించి అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా సినర్జీ బ్లెండ్ అంటే ఈ 3 స్థానాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల 3, 7, 11 స్థానాలు మీ లైఫ్లో జరగబోయే ఒక యూనిక్ డిఫరెంట్ ప్రెడిక్షన్ అండ్ యూనిక్ లైఫ్ ఈవెంట్ అండ్ థీమ్ చూసుకుంటే ఈ 3 కామ్య స్థానాలు, 3, 7, 11 స్థానాలు. ఓకే, అది ఎలాంటి కామ్యమైన కావచ్చు, మెటీరియల్ బెనిఫిట్స్ కానీ, ఫిజికల్ బెనిఫిట్స్ కానీ ఏదైనా కావచ్చు, ఎలాంటి కామ్యాలైనా సరే 3, 7, 11 స్థానాలు సూచిస్తాయి. ఇక్కడ ఇది గురుడి దృష్టి ఉండడం మూలాన పర్టికులర్గా ఈ కోరికలు నెరవేరడం అనేది కూడా చాలా వరకు జరుగుతుంది అనమాట. లైక్ మీరు అనుకుంటున్న పనులు జరగడం, ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులని జరగడం, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫ్లోలో మూవ్ అవుతాయి. సో ఇదనమాట. అండ్ నెగిటివ్ పాయింట్స్ కనుక చూసుకుంటే డిమాండింగ్ అనే ఒక ఇది కూడా ఎక్కువ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, నాకు నచ్చినట్టుగానే ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఇలా మాటలు చెప్పే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గురుడు ఉచ్చ స్థానం నుంచి మీ యొక్క జన్మ రాశిని చూడడం వల్ల ఓవర్ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ వల్ల. సో ఎమోషనల్ కంట్రోల్ మెయింటైన్ చేయండి అండ్ యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి ఎక్కువ చేయండి. చాలా వరకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అండ్ ఎమోషనల్ కంట్రోల్ మెయింటైన్ చేయగలుగుతారు.
సో ఇవన్నమాట కంప్లీట్ ప్రెడిక్షన్స్ అయితే క్లియర్గా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా లాట్ ఆఫ్ ప్రెడిక్షన్స్, ఇంకా చాలా ప్రెడిక్షన్స్ అయితే తీసుకొని వస్తాను. అండ్ లైక్ ఇంకా రాహుకేతు ట్రాన్సిట్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తీసుకొని వస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఇంకొంత ఎక్కువ మందికి బూస్ట్ చేస్తుంది అనమాట వీడియో అనేది. అది చేయడం ద్వారా నిజంగా ఉపయోగపడే వారికి ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. యూ వోంట్ రిగ్రెట్ బయింగ్ దట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.